ప్రపంచ రాజకీయాల్లో కొన్ని పేర్లు అకస్మాత్తుగా వార్తల్లో కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న కథ మనకు అరుదుగా తెలుస్తుంది. ఇప్పుడు వార్తల్లో వినిపిస్తున్న పేరు ఖలీదా జియా. ఆమె బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి. కానీ ఆమె రాజకీయ ప్రయాణం ఒక సాధారణ జీవితంతో మొదలు కాలేదు. ఆమె భర్త జియౌర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకుడు, తర్వాత దేశాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన రాజకీయ అశాంతి సమయంలో హత్యకు గురయ్యారు. ఆ సంఘటన తర్వాతే ఖలీదా జియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో ఆమె 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు మరియు అనేక సంవత్సరాలు బంగ్లాదేశ్ రాజకీయాలు ప్రభావితం చేశారు. కానీ రాజకీయ ఘర్షణలు, అవినీతి ఆరోపణలు మరియు తరచూ జరిగే అస్థిరత వల్ల ఆమె అధికారాన్ని కోల్పోయారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి షేక్ హసీనా. ఈ ఇద్దరి మధ్య పోటీనే ఏళ్లపాటు బంగ్లాదేశ్ రాజకీయాలకు దిశనిచ్చింది. ఇటీవల ఖలీదా జియా కన్నుమూశారు. కానీ ఆమె జీవితం ఒక విషయం చెప్తుంది: అధికారం శాశ్వతం కాదు, కానీ చరిత్రలో మిగిలేది మీరు చేసిన ప్రభావమే. నేటి వార్తలు అర్థం కావాలంటే నిన్నటి చరిత్రను తెలుసుకోవాల్సిందే. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి చిన్న కథలు పెద్ద అర్థం చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేయండి.